అందరూ నేను కూడా చాలా బాగున్నానండి. ఇవేంటో చెప్పండి. జున్ను పాలండి. మాకు జున్ను పాలు కూడా అమ్ముతున్నారండి, రీసెంట్గా తెలిసింది. ఇది ఇప్పుడు చేసి చూపిస్తాను ఎలా అనేది, మనకి టేస్ట్ కూడా ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. అర లీటర్ పాలు అయితే తీసుకొచ్చాడండి, బయట అమ్ముతున్నారంటండి, మనకి ఎప్పుడు కూడా దొరుకుతాయంట. ఇదిగోండి మామూలు పాలు కూడా పోస్తున్నాను ఒక గ్లాస్కి వెళ్ళి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి, బయట తెచ్చిన పాలు ఎలా ఉంటాయో చూస్తాము. ఇప్పుడు బెల్లం అండి, బాగా చక్కగా మెత్తగా చేసి పెట్టేసుకున్నాను. ఈ బెల్లం వేసేసుకుందాం. నేను జున్ను పాలు కాస్తూ ఉంటా కానండి, బయట తేవడం మనకి ఇదే ఫస్ట్ టైం అండి. వాళ్ళు ఎలా అనేది ఇప్పుడు మనం ఎలా వస్తుందని చూద్దాం కాసాక. ఇప్పుడు కొంచెం యాలక్కాయల పొడి ఒకసారి ఇలా తిప్పుకుందామండి, బెల్లం అంతా కరిగేటట్టుగా. మిరియాల పొడి కూడా వేస్తున్నానండి. నేను ఇలా ఇడ్లీ పాత్ర పెట్టి దాంట్లో వాటర్ పోసానండి. ఇది దీంట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు చూద్దామండి ఉడికిందో లేదో. నేను పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందండి. నాకెందుకు ఇలాగే పలసగా అనిపిస్తుందండి. ఇది ఏమన్నా ఫస్ట్ రోజు పాలు అని ఇచ్చాడు మనకి, ఇదే ఫస్ట్ టైం కదా తేవడం. ఇంకోండి ఎలా చూసినా ఇలాగే అనిపిస్తుంది. అరగంట పైనే ఉడికిచ్చానండి నేను. మామూలుగా చేస్తూ ఉంటాను, మనకు తెలిసిన వాళ్ళు ఇస్తే. ఇది బయట అమ్మిన పాలు కదా, ఇలా వచ్చింది. ఇంకా ఆపేసి చల్లారాక చూద్దామండి ఎలా వస్తుందో. ఏమండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దామా. ఏమండి అంత గట్టిగా అయితే, ఇదిగోండి మనకి అంత గడ్డెల్లో అయితే రాలేదు, కొంచెం పలసగా అలా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈసారి చేసినప్పుడు మనం ఇంట్లో పాలు ఏం పోయకుండా డైరెక్ట్గా ఆ పాలే పోసి చేయాలి. ఇంత చూసి వెళ్ళిపోకండి, ఓ లైక్ కొట్టండి.